హాయ్ అండి. ఒక యూజ్‌ఫుల్ టిప్పు. మనకి అప్పుడప్పుడు జలుబు చేసి నోస్ అనేది బ్లాక్ అయిపోతుంది. అసలు బ్రీతింగ్ కూడాను తీసుకోలేము. నోటితోనే తీసుకోవాల్సొస్తుంది. చిన్న పిల్లలకైతే మరీ కష్టంగా ఉంటుంది. నైట్ టైమ్ అయితే వాళ్ళు నిద్ర కూడాను పోరండి. అంత కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు. అలానే ఇంట్లో తేమ ఉన్నప్పుడు చిన్న చిన్న పురుగులు చేరి అక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎన్ని రూమ్ ఫ్రెషనర్‌లు వాడినా సరే అది మొత్తం పోదు అనమాట. దీనికోసము మనం వంట చేసేటప్పుడు వెల్లిపాయ పైన ఉన్న గట్టి పొట్టు ఉంటుంది కదా! అది తీసి పడేస్తాము. దానిని ఒక గిన్నెలో స్టోర్ చేసుకొని, ఒక మట్టి ప్రమిదలో వేసి, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడాను వెయ్యండి. 2 కర్పూరాల్ని పొడి చేసి వేసుకొని, ఒక క్యాప్ వరకు ఆవ నూనె కానీ, వేప నూనె కానీ వేసేసుకొని, ఒక బిర్యానీ ఆకు తుంపి వేసి వెలిగించుకున్నామంటే, ఇది మంచి స్మెల్ వస్తుందండి. ఘాటైన స్మెల్లు. ముక్కులు కూడాను బ్లాకేజ్ పోతుంది. శ్వాస బాగా తీసుకోవచ్చు. ఇల్లు కూడాను ఫ్రెష్‌గా ఉంటుంది. టిప్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.